హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి చైనాకి రిటర్న్ వచ్చేస్తుందని చెప్పాను కదా! సో, సీనియర్‌ని మీట్ అవుతుంది. సీనియర్ ఇంకా మోమో ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్‌కి వెళ్తారు. తన అసిస్టెంట్‌గా అక్కడ జాయిన్ అవుతుంది కదా! ఇద్దరూ సేమ్ డొమైన్ కాబట్టి అక్కడ ఇద్దరు జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఒక క్వెషన్ అడుగుతారు. "నీకు కాఫీ అంటే ఇష్టమా?" అని చెప్పేసి. సో, తనొక ఫ్లేవర్ చెప్తుందనమాట. ఎలా ఉంటుందదంటే, "ఏమో టేస్ట్ నేను మర్చిపోయాను. చాలా డేస్ బ్యాక్ తాగాను. ఇప్పటి వరకు తాగలేదన్నట్టు" చెప్తుంది. సో, ఆ కాఫీ అందుకిష్టం కాదు. నీకిష్టమైన పర్సన్‌కి ఇష్టం కాబట్టి నీకిష్టమని నాకనిపిస్తుంది. నువ్వు ఆ రోజు పెన్ చూయించావు కదా! నేను చెప్పాను అది గోల్డ్ ఇంకా సిల్వర్‌తో చేసిందని చెప్పి. ఆ పర్సన్ ఎవరైతే ఆ పెన్ ఇచ్చారో అతనికే కదా కాఫీ అంటే ఇష్టం అన్నట్టు తను క్వెషన్ చేస్తాడనమాట. ఏమో నాకు తెలీదన్నట్టు మోమో చెప్తుంది. అప్పుడే పక్కగా చూడగా ఒకతను అక్కడ బుక్ చదువుతూ ఉంటే అప్పుడే తను పాస్ట్‌లో జిన్‌కి చెప్తుంది కదా! మనిద్దరం ఇలా చైనా వెళ్ళిపోయి ఒక కాఫీ షాప్ ఓపెన్ చేసుకుందాం. కావాలంటే అక్కడ గ్యారేజ్ కూడా ఓపెన్ చేసుకో పక్కనే అని చెప్పేసి అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది తను. సో, అక్కడే దగ్గరలోనే మన జిన్ కూడా ఉంటాడనమాట. అక్కడ పక్కన రోడ్ మీదున్న స్టాల్‌లో తను నూడిల్స్ తింటూ ఉంటాడు. అదే స్టాల్‌కి సీనియర్‌తో మాట్లాడడం అయిపోయిన తర్వాత సో, అక్కడికొస్తూ ఉంటుంది మోమో. అలా తను వస్తూ ఉంటే జియాంగ్ వచ్చేసి ముందు వెళ్ళిపోతాడనమాట చూసుకోకుండా. ఒకరినొకరు అసలు చూసుకోరు. ఇద్దరు అక్కడున్న విషయం కూడా ఒకరికొకరు తెలీదు. తను కూడా ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడ కూర్చొని సో, తన ఓల్డ్ హౌస్ ఆల్రెడీ ఎవరో కొనేసారు కదా! దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఆ హౌస్ నేను కొనాలని చెప్పి. ఆయనేమో లేదండి అతను ఒకే రోజు పేమెంట్ అంతా చేసేసారు. అతనికి మనీ మ్యాటర్ కాదు. మీరెంత ఇస్తా అన్నా ఒప్పుకోకపోవచ్చంటే, "మోమో కొంచెం అతనితో మాట్లాడిచ్చే ఛాన్స్ అన్నా ఇవ్వండి ప్లీజ్ నాకు." ఎలాగోలాగా కన్విన్స్ చేసుకొని ఆ హౌస్‌ని మళ్ళీ నేను కొనుక్కుంటానంటే సరే అని చెప్తాడనమాట ఆయన. అప్పుడే తను ముందుగా ఒక డాగ్‌ని చూస్తుందనమాట. ఒకవేళ లైట్నింగ్ కూడా ఇప్పటికి ఇంత పెద్ద అయ్యేదేమో అని చెప్పేసి లైట్నింగ్ గుర్తొస్తుంది ఆ పప్పీ తనకి. సో, 6 ఇయర్స్ బ్యాక్ తనకి ఇంకా జిన్‌కి మధ్యలో జరిగిన ఒక మూమెంట్ మనకి చూయిస్తారు. తనకి సాన్‌లైకి జరిగిందనమాట. సో, బ్రాండీ అప్పటికే కనిపించకుండా పోతాడు. సో, తను సాన్‌లైని తనిక రిటర్న్ అబ్రాడ్ వెళ్ళిపోతుంది కాబట్టి, లైట్నింగ్ నాకు కావాలని అడిగితే, నైట్ మిస్ అయిపోయింది అన్నట్టు సాన్‌లై చెప్తాడు. తను చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. నాకుంది ఇప్పుడు లైట్నింగ్ ఒక్కటే, అది కూడా మిస్ అయిపోయిందని చెప్పేసి, ఎప్పుడైతే దొరుకుతుందో వెంటనే నీకోసం తన్ని పంపిస్తాను. నువ్వేం వర్రీ అవ్వకు అన్నట్టు సాన్‌లై చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు సాన్‌లై ఏం చెప్తాడంటే, బ్రాండీ ఇక నిన్నొద్దనుకున్నా, నీకు అబ్రాడ్‌లో ఎవరు నచ్చకపోయినా, నీకోసం ఎప్పుడు నేనిక్కడ వెయిట్ చేస్తూనే ఉంటానన్నట్టు సాన్‌లై చెప్తాడు. బ్రాండీ నన్ను మోసం చేయడు అని చెప్పేసి మోమో చెప్తుందనమాట సన్‌లైతో. అది తనకి గుర్తొస్తుంది. ఇక నెక్స్ట్ డే తను అక్కడ ఆల్రెడీ సీనియర్ తనకి రోల్ ఇచ్చాడు కాబట్టి ఇక కంపెనీలో జాయిన్ అయిపోతుందనమాట. ఇప్పుడు తన వర్క్ కూడా స్టార్ట్ చేస్తుంది. మోమో నెక్స్ట్ డే బయటకొచ్చినప్పుడు తనకి సేమ్ లైట్నింగ్ లాగే ఒక డాగ్ కనిపిస్తుందనమాట అక్కడ. సో, అది వెంటనే మళ్ళీ మోమో దగ్గరకొస్తుంది. ఆ డాగ్‌ని పట్టుకున్నామా ఇది నార్మల్‌గా ఎప్పుడు ఎవరిని చూసినా ఇలా గెంతలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఇలా చేస్తుందేంటో ఈరోజు కొత్తగా అంటే, "ఇది మీ డాగా?" అంటే, "లేదు. నేనొక కాఫీ షాప్‌లో వర్క్ చేస్తాను. మా ఓనర్ డాగ్ ఇది. అప్పుడప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆయన లేనప్పుడు మేము వాకింగ్‌కి తీసుకొస్తాం" అన్నట్టు ఆమె చెప్తుందనమాట. నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి పప్పీయే ఉండేది. దీన్ని చూస్తే నాకదే జ్ఞాపకం వచ్చిందన్నట్టు మోమో అంటుంది. ఇంతలో మోమోకి ఒక ఫోనొస్తే, సరే నేను వెళ్తానని చెప్పి ఆమె వెళ్ళిపోతుందనమాట. సీనియర్ కాల్ చేస్తాడు. కాల్ చేసి, "నీ ఫ్యూచర్ డ్రీమ్ ఒక కాఫీ షాప్ పెడదామని చెప్పి నాతో చెప్పావు కదా! దాని పేరు మోన్ అని చెప్పేసి, ఆల్రెడీ అలాంటి కాఫీ షాపే నువ్వేదైతే చెప్పావో ఆ నేమ్ తోటి ఒక కాఫీ షాప్ నేను చూసాను" అన్నట్టు తను చెప్తాడనమాట. కొంపదీసి అది నువ్వే పెట్టావా అంటే, లేదు లేదు నేనెలా పెడతాను అని చెప్పేసంటే మేబీ మరి ఎవరు పెట్టారు మరి నీ డ్రీమ్, అతని డ్రీమ్ సేమ్ ఎలా అయిందా అన్నట్టు అతనంటాడు సీనియర్. తనకి వెంటనే డౌటొస్తుందనమాట. ఒకసారి లొకేషన్ పెట్టండి అని చెప్పేసి లొకేషన్ పెట్టించుకొని అక్కడికి వెళ్లి చూస్తే ఒక పార్క్ లోపలికి వెళ్తుంది తను. మళ్ళీ ఆ పప్పీ కనిపిస్తుందనమాట. ఇందాకే ఎవరైతే ఒక పప్పీతో ఒక ఆవిడ ఎదురవుతారు కదా! ఆమె కనిపిస్తుంది. మనం మళ్ళీ మీట్ అయ్యామా అన్నట్టు ఆమె చెప్పేసి ఇక పప్పిని తీసుకొని వెళ్తూ ఉంటే మోమోకెందుకో డౌటొచ్చి వెనక్కి తిరిగి వెంటనే లైట్నింగ్ అని పిలిస్తే ఆ పప్పి పరిగెత్తుకుంటూ మోమో దగ్గరకొస్తుందనమాట. ఇక అర్థమైపోతుంది. అంటే ఇదేనా లైట్నింగ్ అని చెప్పేసి. డాగ్ ఏం చేస్తుందంటే మోమోని ఆ కాఫీ షాప్ దగ్గరికి తీసుకువెళ్తుంది. సో, పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మోమో దాన్ని పట్టుకొనుంది కదా! సో, మోమో కూడా దాని వెంట వెళ్తూ ఉంటే అక్కడ ఆ కాఫీ షాప్‌ని చూస్తుందనమాట. మోన్ అనే నేమ్ తోటి తను చాలా సర్ప్రైజ్ అవుతుంది. తను ఎలా అయితే పెట్టాలనుకుందో సేమ్ అలాగే ఆ కాఫీ షాప్ ఉంటుందనమాట. లోపలికి వెళ్తుంది. సో, ఇంతలో ఆ డాగ్‌ని ఎవరైతే ఒక ఆవిడ పట్టుకుంది కదా! ఆమె లోపలికొచ్చేసి, "ఏంటి నువ్వు అలా వచ్చేసావు?" అని చెప్పేసి ఫైనల్లీ ఈ డాగ్ కస్టమర్స్‌ని కూడా కెఫేకి తీసుకొస్తుందనమాట అని చెప్పేసి ఆమె నవ్వుతూ ఉంటుందనమాట. ఎలాగో మీరు ఇక్కడి వరకొచ్చారు కదా! మీకేమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అన్నట్టు మోమోతో చెప్పి తను చెప్తుంది. ఈ డిజైన్ ఏంటి కొత్తగా ఉంది కెఫేదంటే, అది మా బాసే ఓన్‌గా తనే డిజైన్ చేశారు అని చెప్పేసి తను చెప్తుందనమాట అక్కడ ఉన్న
గర్ల్ మీకేం ఆర్డర్ కావాలంటే నాకు కూడా ఒక కాఫీ కావాలని చెప్పేసి మూవ్ ఆర్డర్ చేసుకుంటుంది. మీరు అంతలోగా కెఫేని చూస్తూ ఉండండి. నేను మీ ఆర్డర్ డెలివరీ చేస్తానని చెప్తే మూవ్ అంతా చూస్తే అక్కడ అన్ని స్పేస్ రిలేటెడే ఉంటాయి. మూవ్‌కి అవి ఇష్టం కాబట్టే అలా పెట్టారని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇది జిందే అని చెప్పి. ఇంతలో కాఫీ డెలివర్ అవుతుంది. కాఫీ తాగాక కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే కన్ఫర్మ్‌గా ఇది తను చేసిన కాఫీయే. అంటే ఫైనల్లీ తను ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యాడా? ఇది తన షాపేనా అని చెప్పి తనకి ఇక గట్టిగా అనుకుంటుందనమాట. ఇక ఫిక్స్ అయిపోతుంది. వెంటనే ఆ రిసెప్షన్ దగ్గరకొచ్చేసి వాళ్ళని అడుగుతుంది. ఈ డాగ్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందా? అంటే, లేదు మా బాస్ లేనప్పుడు ఇక్కడ పెట్టెళ్తూ ఉంటారు తను బిజీగా ఉన్నప్పుడు అని చెప్పేసి. అంటే, బిజీగా ఏముంటుంది కాఫీ షాప్ ఓనర్ కంటే చాలా సైడ్ పనులుంటాయి. ఇది ఒక బిజినెస్ ఇంకా ఉంటాయి కదా! అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇక్కడే. ఇప్పుడెక్కడున్నారంటే స్కూల్లో ఉన్నారు. యూనివర్సిటీలో తన స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారంటే, అంటే తను యంగా అన్నట్టు అంటే అదేం కాదు 30స్ అనుకుంటా. బట్ స్టిల్ తన స్టడీస్‌ని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు చదువుకుంటున్నాడు మా బాస్ అన్నట్టు వాళ్ళు చెప్తారు. అతని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలరా అంటే, ఐయామ్ సో సారీ బట్ ఆల్రెడీ 19 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు దానికోసం. మీరు ఈ బుక్‌లో రిజిస్టర్ చేసుకుంటే కన్ఫర్మ్‌గా మా బాస్‌కి చూయించి అతను కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి తన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ బుక్‌లో రాసి అయిపోయిందని చెప్పి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళే అప్పుడు తన పెన్ ఆ బుక్‌లో రిజిస్టర్‌లో పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోతుందనమాట. అలాగే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కాఫీ షాప్ గురించి ఆన్‌లైన్ రివ్యూస్ చూస్తూ ఉంటే అందరూ బాస్ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అతనికి మ్యారేజ్ అయింది. వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్ అబ్రాడ్‌లో ఉంటారని చెప్పి విన్నాను ఆహ్, ఆ కమెంట్ చదవగానే ఏంటి అతనికి మ్యారేజ్ అయిందా అని చెప్పేసి మూవ్ అనుకుంటూ ఉంటుంది. సో, నార్మల్‌గా అతని కాంటాక్ట్ ఇన్ఫో ఆల్రెడీ తీసుకుంటుంది కదా! పాస్ట్‌లో పనిక దగ్గర మెసేజ్ చేస్తుందనమాట. అదేంటి 1 వీక్ అయినా మెసేజ్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదని చెప్పేసి. తనే 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ కాఫీ షాప్‌కి వెళ్తుందనమాట. వెళ్ళి నేనిక్కడ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు పెన్ మర్చిపోయానంటే, అవును మాకు గుర్తుంది. ఆ పెన్ మా బాస్ తీసుకున్నాడు. ఈ సండే మార్నింగ్ మీరొస్తే మా బాసే ఆ పెన్ మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పారు. మీరు ఆ డే రండి అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని చెప్పి వెళ్తుంది. సాటర్‌డేకా ఏ డ్రెస్ వేసుకోవాలా సండే అని చెప్పేసి ఇంట్లో డ్రెస్సులు చూసుకుంటూ ఉంటుందనమాట. ఇదా, ఇదా అని చెప్పేసి. అప్పుడే ఒకతను కాల్ చేసి మీరడిగారు కదా! ఎవరు ఆ ఇల్లు కొనుక్కున్నారని చెప్పేసి అతను ఈ సండే ఈ సిటీకొస్తున్నాడు. మీరు ఆ సండే అతన్ని మీట్ అయ్యి ఎలాగోలాగా మాట్లాడి సెటిల్ చేసుకోండి అని చెప్పి అతను చెప్తాడనమాట బ్రోకర్. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఆఫీస్ కాల్ వస్తుంది. సండే మార్నింగ్ మీటింగ్ ఉంది. మనకి బిజినెస్ ట్రిప్ ఉంది కదా! దాని గురించి కొన్ని డిస్కస్ చేయాలి. ఆఫీస్‌కి రావాలి అన్నట్టు వాళ్ళు చెప్తారు. బాబోయ్! అవునా! అయితే ఫాస్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళి కెఫేకి వెళ్ళిపోవాలి కాఫీ షాప్‌కి అని చెప్పి ఫాస్ట్‌గా ఆఫీస్‌కి వెళ్తుందనమాట. నెక్స్ట్ డే అక్కడేమో లేట్ అవుతూ ఉంటుంది. నేనేం చేస్తుందంటే ఆ కెఫే వాళ్ళకి కాల్ చేసి లేట్ అయ్యేలా ఉంది నాకు అంటే, "పర్లేదు మీ టైం తీసుకోమని బాస్ చెప్పారు. నిదానంగా వచ్చినా మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. సో, కంగారు పడకుండా మెల్లగా రండి" అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సరే అని చెప్పేసి మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ లోపల ఒక అబ్బాయి కనిపిస్తూ ఉంటాడనమాట. బట్ ఫేస్ కనిపించదు. అది చూసి తను జిన్ అని చెప్పి అనుకుంటుంది. బట్ బయటకొచ్చి అతను బయటికి రాగానే అతను జిన్ కాదనమాట. వేరే అబ్బాయి ఎవరో. ఇంతలో ఆ కెఫేలో రిసెప్షన్ అమ్మాయి వచ్చేసి మా బాస్ మీకోసం పైన వెయిట్ చేస్తున్నారని చెప్పి చెప్తుందనమాట. పైన చూడగానే వెనక నుండి సేమ్ తనకి జిన్ లాగే కనిపిస్తాడు. ఇక పైకి వెళ్ళి చూస్తుందనమాట. ఫైనల్లీ అక్కడ జిన్నే ఉంటాడు. జిన్ కూడా తన ఫేస్ చూసి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇద్దరు ఒకరినొకరు మీట్ అయ్యారు కాబట్టి. సో, జిన్ ఆమెను చూసి అంటే ఇది నువ్వేనా అని చెప్పేసి అంటే మరి నేను కాక ఇంకెవరు అనుకున్నావు అన్నట్టు తనంటుంది. వచ్చి కూర్చో అని చెప్పి తనని కూర్చోమని చెప్తాడు నిజిన్. తను కూర్చోగానే తన పెన్ను రిటర్న్ ఇచ్చేస్తాడు. అలాగే స్ట్రాబెర్రీ కేక్ కూడా తెప్పిస్తాడనమాట తన కోసం. ఇప్పుడు నాకిది ఇష్టం లేదు అంటే, మరి నీకేది ఇష్టమో చెప్పు అదే ఆర్డర్ చేస్తానంటే, నేను హంగరీగా ఉన్నాను ఇదే తింటానని చెప్పేసి అదే తీసుకుంటుంది. సో, ఎందుకు నన్ను ఇన్ని డేస్ కాంటాక్ట్ అవ్వలేదని చెప్పి డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తుందనమాట. అప్పుడు జిన్ ఏం చెప్తాడంటే ఇది ఎలాగో వర్కౌట్ అవ్వదని తెలిసినప్పుడు, సో, ఎలాగో ఇద్దరం విడిపోతున్నాం, అలాగే దూరంగా వెళ్ళిపోతున్నాం, వర్కౌట్ అవ్వదు. అందుకే నేను నీకు దూరంగా ఉన్నాను. సో, ఎవరి లైఫ్‌లో వాళ్ళు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉండొచ్చన్నట్టు చెప్తాడు. ఆ మాటతో తనకి చాలా కోపమొస్తుందనమాట. "నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా? మరిప్పుడు పీస్‌ఫుల్‌గానే ఉన్నావా?" అంటే, "నీ సంగతేంటి? నువ్వు చేసుకున్నావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అంటే, "అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ఇయర్ ఎండే అతనికి నాకు పెళ్లి. అందుకే ఇక్కడికొచ్చాను చైనాకి" అన్నట్టు తను చెప్తుంది. లేకపోయినా కూడా. నా వెడ్డింగ్‌కి నిన్ను ఇన్వైట్ చేస్తే వస్తావా అంటే, ఏమో తెలీదు ఆ టైంలో నేను బిజీగా ఉండొచ్చు అంటే, ముందే చెప్తాను డేట్. సో, నువ్వు రావచ్చులే ప్రాబ్లమ్ ఏం లేదు అన్నట్టు తను ఆ మాట చెప్పేసి ఇక దూరంగా వెళ్తూ ఆగుతుందనమాట. వెనక్కి తిరిగి నిన్ను పిలవాలంటే నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా! నీ ఫోను నంబర్ ఇందులో సేవ్ చేయని చెప్పి తను ఫోన్ ఇస్తుంది. సో, జిన్ వచ్చేసి తన ఫోను నంబర్ సేవ్ చేస్తాడు. జిన్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే రేపు అని చెప్పేసి, రేపు నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను. సో, వచ్చాక లైట్నింగ్ గురించి ప్రాపర్‌గా డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి తను వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుందనమాట. ఎందుకు నాకిప్పుడే కనిపించాను అని చెప్పేసి. ఇంకో పక్క జిన్ కూడా తను చెప్పిన మాటలకి తనకి ఆల్రెడీ వెడ్డింగ్ ఫిక్స్ అయిందని చెప్పి ఆ మాటలకు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.